ఓం నమో వెంకటేశాయ. సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు పరవాడ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు పరవాడ లక్కీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న నా అనుభవాలు పంచుకుంటానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. చూస్తే మీరు కూడా స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్న అభిప్రాయం ఖచ్చితంగా కలుగుతుంది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దర్శనార్థం వేల కిలోమీటర్ల నుంచి శ్రీవారి దర్శనానికి పోటెత్తుతూ ఉంటారండి. వాళ్ళకి ఒక క్షణం దర్శన భాగ్యం లభిస్తేనే ఆహా, స్వామి దర్శనం ఎంత బాగా జరిగింది, స్వామి ఎంత బాగా కనిపించారు అనుకుంటారు. అలాంటిది స్వామివారు ముందు ఒక గంట సేపు కూర్చుని స్వామివారి విగ్రహాన్ని మనం తనివి తీరా చూసే అదృష్టం కలిగితే దాన్ని ఏమంటారండి? దాన్ని మహద్భాగ్యం. అలాంటి మహద్భాగ్యం నాకు కలిగిందండి. స్వామివారి అభిషేక సేవలో పాల్గొనడం జరిగింది. ఈ టికెట్ నాకు 20 సంవత్సరాలు ఎదురు చూస్తేనే కానీ స్వామివారి దర్శన భాగ్యం కలగలేదండి. ఈ టికెట్ నేను కాలేజీ డేస్లో ఉండగా మా ఫ్రెండ్ నేను బుక్ చేసుకోవడం జరిగిందండి. 700 రూపాయలు ఇద్దరం కలిసి 1500కి డీడీ కట్టి స్వామివారికి అడ్రస్కి కొరియర్ చేశామండి. కొరియర్ చేస్తే అప్పుడు 20 సంవత్సరాల తర్వాత మాకు దర్శన భాగ్యం కలిగింది. మేము ప్రతి సంవత్సరం తిరుపతి వెళ్తూ ఉండేవాళ్ళం కాలేజీ డేస్లో. కానీ మాకేం తెలిసేది కాదు. ఈ దర్శనము తోపులాట్లు లేకుండా స్వామివారిని ప్రశాంతంగా చూసుకునే దర్శనం ఏముంటుందా అని చాలామందిని ఎంక్వైరీ చేయగా ఈ అభిషేకం సేవ కోసం తెలిసిందండి. అప్పుడే మేము ఇంకా క్షణక్షణం ఆలస్యం చేయకుండా డీడీ తీసి పంపించామండి. ఈ సేవ అద్భుతంగా జరుగుతుందండి. సోమవారం ముందు గంట సేపు మనల్ని కూర్చోబెడతారు. సోమవారం మీద అలంకరణలు ఆభరణాలు ఏమీ లేకుండా కేవలం ఆచ్ఛాదనం మాత్రమే ఉంటుందండి. మెడలో ఒక్క హారం మాత్రమే ఉంటుంది. వ్యూహలక్ష్మి అమ్మవారు స్పష్టంగా కనిపిస్తారు. స్వామివారు 25 ఏళ్ల యువకుడిలా కనిపించారండి. పెళ్లికి వచ్చిన యువకుడు ఎలా ఉంటాడు అలా ఉన్నారండి స్వామివారు. చిరునవ్వు, ముఖంలో చిరునవ్వు, కొట్టేరు ముక్కు కలిగి మహోసుందరంగా ఉన్నారండి స్వామివారు. స్వామివారి అభిషేకానికి అర్చకులు ఆకాశగంగా తీర్థం తీసుకొస్తారండి. అలాగే అర్చక స్వాములు శ్రీ సూక్తం, భూసూక్తం, శ్రీనివాస గద్యం వంటివి పాడుతూ ఉంటారు. స్వామివారిని ముందు ఆకాశగంగా జల తీర్థంతో అభిషేకించారండి. స్వామివారు భారీ ఎత్తున ఉంటారు కదా, 10 అడుగుల భారీ విగ్రహం కదా. అర్చక స్వాములు స్టూల్ వేసుకుని స్టూల్ మీద నుంచి ఉంటే చిన్న అర్చక స్వాములు వెండి పాత్రలతో ఆకాశగంగా జల తీర్థం అందించేవారండి. ఆ తీర్థం స్వామివారికి అభిషేకం చేసేవారు. ఆకాశగంగా తెల్ల తీర్థం అయిపోయాక పాలతో అభిషేకం చేశారండి. ఆ తర్వాత చందనంతో స్వామివారికి పూర్తిగా అప్లై చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆకాశగంగా జల తీర్థంతో ఆ చందనం అంతా తీశారండి. ఆ సేవ చూసినంతసేపు మేము నిజంగా వైకుంఠంలోనే ఉన్నామో అనిపించిందండి. చెప్పలేని అనుభూతి కలిగింది. స్వామివారిని అంత దగ్గర నుంచి చూడడం, ఆభరణాలు లేకుండా నిజరూప దర్శనము, నేత్ర దర్శనం అయ్యింది, నిజపాద దర్శనం అయ్యింది. ఆ రోజు స్వామివారికి ఆ సేవ దొరకడం మహద్భాగ్యం అండి. నాకు ఎన్నో పూర్వజన్మ సుకృతం ఉంటాయి కానీ ఆ సేవ లభించదు. అలాంటి సేవ నాకు దొరికినందుకు, స్వామివారి కటాక్షాలు నాపై దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను. అలాగే ఈ సేవ కూడా మీలో చాలామందికి తగలాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే స్వామివారికి సుగంధ ద్రవ్యాలు అనగా పునుగు తైలం, కస్తూరి, కుంకుమ పువ్వు మొదలైన సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేయడం జరిగిందండి. చందనం సమర్పించారు. అలాగే ఆ చందనాన్ని మళ్ళీ ఆకాశగంగా జల తీర్థంతో రిమూవ్ చేశారండి. వ్యూహలక్ష్మి అమ్మవారికి పసుపు చందనం సమర్పించారు. వ్యూహలక్ష్మి అమ్మవారి అచ్చు ఆ పసుపు చందనంలో కనిపించింది. దాన్ని భక్తులకు చూపించారు. అలాగే స్వామివారి అభిషేకం చేసిన జలంతో ఆ భక్తులకి అంటే మాపై జల్లడం జరిగింది. అప్పుడు చెప్పలేని అనుభూతి కలిగింది. ఒళ్ళంతా జలధరించడం జరిగింది. అలాగే ఆడవారిని మగవారిని సెపరేట్ చేసి పక్కన కూర్చోబెట్టారండి. మొదటి గడపలోనేమో వివిఐపీస్ని కూర్చోబెట్టడం జరిగింది. హైకోర్టు జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి వాళ్ళ భార్యలు వాళ్ళు వచ్చారు. వాళ్ళని మొదటి గడపలో కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత వస్త్రాలంకార సేవ ఉన్న వాళ్ళని వాళ్ళ వెనకాల కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత అభిషేకం టికెట్లు ఉన్న మమ్మల్ని కూర్చోబెట్టడం జరిగింది. మేము 2వ గడపలో కూర్చున్నామండి. మా వెనకాతల ఇంకా చాలామంది ఉన్నారు. విశ్వసేనుల విగ్రహం వరకు వరుసగా కూర్చోబెట్టారండి. అప్పుడు సర్వదర్శనం అన్నీ ఆపేశారు. కేవలం వీళ్ళు మాత్రమే అలవ చేశారు.
సుమారు గంట సేపు అభిషేకం జరిగిందండి. మధ్యలో స్వామివారి కట్టెనేసి స్వామివారిని పట్టు వస్త్రాలతో అలంకరించడం జరిగింది. తర్వాత కట్టెను తీసుకొని మాకు దర్శనం కల్పించారు. మొదటి గడుపు దర్శనం లభించిందండి. స్వామివారి పాదాలు చూడడం జరిగినది. అలాగే స్వామివారి నేత్రాన్ని చూడడం జరిగినది. చాలా అద్భుతమైన దర్శనం అండి. ఈ దర్శనం కూడా మీకు కలగాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రస్తుతానికి ఈ దర్శనం లభించడానికి 2050 సంవత్సరం వరకు పూర్తిగా బుక్ అయిపోయినాయండి ఆన్లైన్. ఇంకా ఆన్లైన్ పద్ధతి తీసుకోవడం లేదు, ఆపేశారు టీటీడీ వాళ్ళు. కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్లో మాత్రమే లభిస్తున్నాయి. గురువారం నాడు లక్కిడిప్పి వేయాల్సి ఉంటుంది. ఖాళీలను బట్టి 3 లేదా 4 ఖాళీలు పెడతారు అభిషేకం టికెట్లు. వస్త్రాలంకార సేవ వచ్చి 1 లేదా 2 టికెట్స్ ఉంటాయి. వస్త్రాలంకార సేవ దంపతులు పాల్గొనాల్సి ఉంటుంది. టికెట్ ఖరీదు వచ్చి 12,250 రూపాయలు. అభిషేకం ఖరీదు వచ్చి 750 రూపాయలు. లక్కిడిప్పులు మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఈ సేవ తగిలితే పూర్వజన్మ సుకృతం అండి. ఇంతకు మించిన అదృష్టం మరొకటి ఉండదు. అలాగే మీ దగ్గర హై రికమెండేషన్ ఉంటే కనుక ఈ టికెట్స్ మనం జేఈవి కోటాలో తెప్పించుకోవచ్చు అండి. రికమెండేషన్ కోటాలు కూడా లభిస్తాయి. కాకపోతే దానికి హై రికమెండేషన్ ఉండాలన్నమాట. సీఎం స్థాయి రికమెండేషన్ ఉంటేనే తప్ప అభిషేకం టికెట్లు లభించవు. అలాగే మీరు మొదటి గడప సేవల్లో పాల్గొన్నారండి. పాల్గొంటే కనుక ఏ సేవలో పాల్గొన్నారో కామెంట్ చేయగలరు. అలాగే ఈ వీడియోని సాధ్యమైనంత భక్తులకి షేర్ చేయగలరు. తద్వారా వారు కూడా అభిషేక సేవలో పాల్గొన్న అనుభూతి చెందుతారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.